ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు, మా పాస్టర్ గారు ఇలా వీడియోలు చేయటం లేదు, లేదా ఇలా లైవ్లు పంపించట్లేదు అని అనుకోవచ్చు. అంత సులువు కాదు ఇవి చేయడము, అంత సులువు కాదు. ఈరోజు ఇంటర్నెట్ కూడా సరిగ్గా లేని ప్రదేశాలు ఉన్నాయి. చేసేటువంటి యవనస్తులు కావాలి, టెక్నీషియన్స్ కావాలి. అవన్నీ లేకపోతే వారు చేయలేరు ప్లీరా. అందుకే ఈ రంగుల లోకంలో ఈ రంగులు నమ్మొద్దు. ఈరోజు మేము చేస్తున్నామంటే కారణము, ఎవరైనా దైవజనులు ఇలా చేయలేకపోతే ఈ రకంగానైనా మీరు దేవుని మాటలు వింటారని, కానీ మీ నుండి మేము సహాయం పొందుదామని కాదు. మీ సహాయము మీ స్థానిక సంఘానికి చేయండి, మీ స్థానిక సంఘానికి చేయండి. ఈ రంగులు, ఈ హడావిడి చూడొద్దు. నీ దైవజనుడు చేయట్లేదు అనుకోవద్దు, ఆయనకి ఇటువంటి పరిస్థితులు లేవేమో. ఈరోజు లైవ్ వర్షిప్లు చేస్తున్నారు. లైవ్ వర్షిప్లో ఆ ఫోన్పే, గూగుల్ పే స్కానర్ పెట్టేస్తున్నారు, ఆ కోడ్. అది చూసినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎవరైనా లైవ్ చూస్తే వెంటనే దానికి స్కాన్ చేసేస్తున్నారు. ఒకవేళ నేను వెళ్ళి అడిగితే, మీరు ఎందుకు అలా ఆ డబ్బులు పంపించమని టీవీలో అది చూపిస్తున్నారు, ఎందుకు మా వారి ద్వారా మీరు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారంటే, వాళ్ళ బహుశా నన్ను అడగొచ్చు, మేమేమన్నా అడిగామా మీ వాళ్ళని పంపమని? మేమేమన్నా అడిగామా? మా విశ్వాసుల కోసం మేము పెట్టుకున్నాం. వాళ్ళకి లక్షల మంది విశ్వాసులు ఉన్నారు వాళ్ళ సంఘంలో, వేల మంది విశ్వాసులు ఉన్నారు వాళ్ళ సంఘంలో, వారి కోసం పెట్టుకున్నారు. అది నీవు ఒప్పుకుంటే ఆ మాటలు వినాలి, నచ్చితే ఆ మాటలు స్వీకరించాలి. అవి తప్పుడు బోధ కాకపోతే వాటిని మనం పాటించాలి. కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి మనం వెంటనే వారి వైపు చూడడం కాదు ప్రియులారా, వారి వైపు చూడడం కాదు. వారు అంటారు, మేమేమి పంపమని అడగట్లేదు, మా బిడ్డల కోసం, మా సంఘం కోసం మేము పంపిస్తున్నాము అని అంటారు. అందుకే క్రైస్తవుడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ కలిగిన వాడు, జ్ఞానం కలిగి చేయాలి మనం పని. తొందరపాటు పనులు కాదు మనం చేయగలిగేది, ఈ యొక్క రంగుల లోకాన్ని కాదు మనం చూడగలిగేది. ఇప్పుడు చాలా మంది సువార్త పరిచర్య చేస్తారు, వెంటనే మాకు సపోర్ట్ చేయమని అడుగుతూ ఉంటారు. ఎందుకు చేయాలి సపోర్ట్? సువార్త పని చేయడం అది సంఘం యొక్క పని. నీ సంఘం నీకు సహకరిస్తే నీవు టీవీలో కాకపోతే ఎక్కడైనా పరిచర్య చేసుకో. నీ సంఘము, నీకున్నటువంటి విశ్వాసులే నీకు సహకరించాలి, వారి ద్వారానే నీవు సువార్త చెప్పాలి. ఇక ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల్లోనూ కలెక్ట్ చేద్దామని అనుకోవడము అది దేవునికి ఇష్టమైన పని కాదు. సేవకులారా, దేవునికి ఇష్టమైన పని కాదు. నీకు 1,00,000 మంది ఉన్నప్పుడు, నీకు 1,000 మంది విశ్వాసులు ఉన్నప్పుడు, 100 మంది, 20 మంది, 30 మంది ఉన్న విశ్వాసుల దగ్గర నువ్వు ఎందుకు అడగాలి? సువార్త భారము సంఘం యొక్క బాధ్యత. ఇప్పుడు నా సంఘము సువార్త పరిచర్య చేయాలి టీవీలో లేకపోతే ఎక్కడెక్కడో అని అనుకుంటే మీడియాలో, నా సంఘము చేయించుకోవాలి నా చేత. ఆ పరిస్థితి నాకు లేకపోతే నేను ఊరుకుని ఉండాలి, గమ్మునుండాలి. అంతేగాని ప్రపంచమంతా చుట్టేద్దామనుకునే ఆలోచన, అందరి దగ్గర కలెక్ట్ చేద్దామనే ఆలోచన అది దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన కాదు. పరిచర్య చేసే వాళ్ళు ఎవరైనా మీ సంఘాల సహకారంతో మీరు చేయండి, లేకపోతే ఊరుకోండి, ఎవరో ఒకరు చేస్తారు. అన్ని పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్ద సంఘాలు ఉన్నాయి, చేయగలిగే వాళ్ళు ఉన్నారు. మనం ఎందుకు అటు ఇటు తిరగడం, వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు చిన్న చిన్న సంఘాలను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అందుకే క్రైస్తవులు అనబడినటువంటి మనము ఆలోచనతో చేయాలి. ఈరోజు వేసవకాలం కదా, గోదావరిలో నీళ్లు తగ్గువైపోతున్నాయి అని చెప్పి ఆ జంతువులు తాగడానికి ఉండవేమో అని చెప్పి మనం వెళ్ళి 1 లీటర్ నీళ్ళు వేయవలసిన పని లేదు. గోదావరిలో నీరు ఎప్పుడూ తగ్గదు. అయితే ఆ లీటర్ నీళ్ళు, కుక్కడి నీళ్ళు చిన్న కప్పులు మన ఇంటి దగ్గర గోడ మీద పెడితే, ప్రాకారం మీద చిన్న చిన్న పక్షులు వచ్చి తాగి వాటి ప్రాణాలు కాపాడుకుంటాయి. ఈ మాట మీకు అర్థమైందేమో అని అనుకుంటున్నాను. అందుకే దేవుని బిడ్డలు, స్థానిక సంఘాన్ని, దైవజనులు, స్థానిక దైవజనుల్ని ఆదరించేటువంటిది ఉండాలి. కానీ ఈ రంగుల మీడియా లేకపోతే అడిగి మాకివ్వండి, మాకు పంపించండి అని అడిగే వాళ్ళ చేతిలో మోసపోవడం కాదు. మీ స్థితి మనం ఎప్పుడు మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోవాలి, మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? పేదలకు కనుక సహాయం చేయాలి, దైవజనులను ఆదరించేటువంటి సంఘముగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది,
నీకొకటి కొదువుగా ఉన్నది. ఏమిటా కొదువు అనంటే పేదలను ఆదరించటం, స్థానిక సంఘాన్ని, దైవజనులను ఆదరించటం.